ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. కాగా శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరచడం యోగి సర్కార్కు ప్లస్ పాయింట్ గా మారింది. ఇదిలా ఉంటే ఈసారి జన్జీ మద్దతు ఎవరికి ఉంటుందనేది ప్రధాన ప్రశ్నగా మారింది. 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు చేరువ కావటానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని 60 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో జీవితకాలం పాటు ఉచిత ప్రయాణం చేసే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం గురించి యూపీ సర్కార్ ప్రకటన చేసిన 24 గంటల్లోనే అమలు కావటం విశేషం. ఇందుకు సంబంధించి లోక్మాతా అహిల్యాబాయి మాతృశక్తి యాత్ర పథకం పేరుతో అనేక బస్సులను లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సుల్లో ఉన్న అనేక మంది మహిళలతో ఆయన మాట్లాడారు. వారిలో జోష్ నింపారు. అంతేకాదు సదరు మహిళలతో ఆయన సెల్ఫీ తీసుకున్నారు. అలాగే కొన్ని నెలల కిందట విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇచ్చే పథకానికి ఆయన అంకురార్పణ చేశారు. ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్లోని లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తారు. పేదరికంలో ఇబ్బంది పడుతున్న విద్యార్థి లోకాన్ని ఆదుకోవటమే ఈ పథకం ఉద్దేశమన్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కాగా ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా ఇద్దరు నాయకుల మధ్యనే ఎన్నికల యుద్ధం నడుస్తుంది. వీరిలో ఒకరు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాగా మరొకరు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. ఇదిలా ఉంటే గత 4 ఏళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడింది. ఈ విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. బుల్డోజర్ కల్చర్ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ గూండాయిజాన్ని అరికట్టడంలో యోగి సర్కార్ విజయం సాధించిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల అయోధ్య రామమందిర విరాళాలు, బంగారు ఆభరణాలు చోరీ అయిన విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటపడిన వెంటనే యోగి సర్కార్ అప్రమత్తమైంది. నిజానిజాలను వెలికి తీయటానికి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. కాగా సిట్ ఇటీవల తన ప్రాథమిక నివేదికను యోగి ప్రభుత్వానికి సమర్పించింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య బంగారు ఆభరణాల చోరీ ఎపిసోడ్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది తెలియటం లేదు. ఇదే విషయమై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. అయితే ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో కీలక అంశం చేయటానికి అఖిలేష్ యాదవ్ ఇప్పటికీ రెడీ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. కాగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో యువత ప్రాధాన్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జంతర్ మంతర్ దగ్గర జెన్జీ జరిపిన ఆందోళనలతో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో యువతపై అఖిలేష్ యాదవ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో జెన్జీ కీలక పాత్ర పోషించబోతోంది.